మల్కాజిరి కోల్కతా మెడికల్ కాలేజీలో మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచారం ఘటనపై మల్కాజిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిరసన చేపట్టారు. ఏరియా హాస్పిటల్లోని వైద్య సేవలను తాత్కాలికంగా నిలిపివేసి నిరసన చేపట్టారు. మహిళా డాక్టర్లపై దాడులు అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరిగే అత్యాచారాలను ఖండించడానికని చెప్పేసి వచ్చామండి. ప్రతిసారి అందరూ వస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎలాంటి న్యాయము, ఎలాంటి చట్టపరంగా ఎలాంటి మార్పులు జరగట్లేదు. మహిళలు అనే కాదండి, చంటి పాపలతో సహా ఎవరికి రక్షణ లేకుండా ఉంటుంది మన సమాజంలో. మన సమాజంని ఇంకా మనము ఏదో చేస్తున్నాము అని చెప్పేసి మనం ప్రతి దాని కోసము ఏదో ముందుగా వెళ్ళిపోతున్నాము అని చెప్పి ప్రపంచవ్యాప్తిగా ఇండియా పేరు చాలా చాలా మారింది ఇప్పుడు. కానీ మన దేశంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఆడవాళ్లకు ఎక్కడా రక్షణ లేదు. చర్యలకు ఒడిగట్టారు. దీనికి దేశం మొత్తం ఖండిస్తూ ఉంది. ఈ ఘటన పట్ల ఒక్క హాస్పిటల్ అని కాదు, మొత్తం ఇండియాలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వంతు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఇంకా భయంకరమైన చట్టాలు తీసుకొచ్చి ఆ స్పాట్లోనే ఉరిదీసే విధంగా చేస్తే ఆ డాక్టర్ గారికి ఏమైనా న్యాయం జరుగుతాయేమో. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మా హాస్పిటల్ తరఫున, ఎల్కే హాస్పిటల్ తరఫున మేము కోరుకుంటున్నాం. మేము ఇంత చదువుకొని ఇంత కష్టపడి వైట్ కోట్లు వేసుకొని ప్రాణాలు కాపాడుతుంటే మాకు ఒక సెక్యూరిటీ కూడా లేకపోతే మేము ఎలా పనిచేయాలి? మా అమ్మ నాన్న ఎవరిని నమ్మకం పెట్టుకొని మమ్మల్ని హాస్పిటల్ పంపారు. చదువుకునే ప్లేస్లో, పనిచేసే ప్లేస్లో కూడా సెక్యూరిటీ లేకపోతే మేము ఇంకెవరిని అడగాలి, ఏమని అడగాలి? మేము పని చేయమనట్లేదు, మేము ప్రాణాలు కాపాడము అనట్లేదు. బట్ వీ నీడ్ సెక్యూరిటీ. సీసీటీవీ కెమెరాస్ కావాలి, పోలీస్ కావాలి, లేడీ కానిస్టేబుల్స్ కావాలి. అవందరూ ఉంటేనే హిపోక్రటిక్ ఓత్ ఇవన్నీ మాకు కూడా తెలుసు. మీరు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. వీ వాంట్ సెక్యూరిటీ. అప్పుడే మా అమ్మ నాన్న మమ్మల్ని ధైర్యంతో వెళ్ళి చదువుకో అమ్మ, పని చేయని పంపిస్తారు. అండ్ దిస్ ఇస్ టు ద ఫుల్ సొసైటీ. వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ సొసైటీ. మేము ఉన్నాం, ఏమన్నా అవుతే మేము అందరం కొట్లాడతాం అనాలి. కానీ మీరు మీ పాటన మీరు పని చేసుకోండి, మీ చావు మీరు చావండి అని మమ్మల్ని వదిలేస్తే మేము ఎందుకు చదువుకోవాలి? ఎందుకు వైట్ కోట్ వేసుకోవాలి? ఎందుకు ప్రాణాలు కాపాడాలి? దిస్ ఈజ్ సర్వీస్ టు నేషన్, సర్వీస్ టు గాడ్. ఇవన్నీ మర్చిపోయి కొట్టడం, రేప్ చేయడం, చంపేయడం, ఇది ఏం న్యాయం? So we want justice, we want support from society, we want support from families, from every person. ఇది లేడీస్ డాక్టరో ఈ సమస్య ఇది కాదు. సమస్య మనిషిది. ఒక మనిషిని అంత దారుణంగా చంపేస్తే ఒక మనిషిగా మనకి ఏం బాధ వేయట్లేదా? మనకు మనుషులు లేవా? మనకు పిల్లలు లేరా? మనకు అమ్మాయిలు లేరా ఇంట్లో? సో వీ హ్యావ్ టు ఫైట్. వీ వాంట్ సెక్యూరిటీ. 100% ఫుల్ నైట్ డ్యూటీ, అజైల్, ఫాస్ట్, వెల్ వర్కింగ్ సెక్యూరిటీ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. మాకు కావాలి. అయితేనే మేము పనిచేస్తాం. లేదంటే విల్ లీవ్ ఇండిపెండెన్స్ అండ్ గో బ్యాక్. డాక్టర్స్ పైన ఇట్లా అసాల్ట్ చేయడము, వాళ్ళ మీద అటాక్ చేయడము ఏమాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు నైట్ డ్యూటీస్ చేస్తూ డాక్టర్స్, సిస్టర్స్ పైన రీసెంట్గా షాద్నగర్లో కూడా స్టాఫ్ నర్స్ పైన అటాక్ చేశారు. అది తీవ్రంగా ఖండిస్తున్నాము. పోలీస్ చెక్ పోస్ట్ పెడితే బాగుంటుంది. ఇలాంటి ఇన్సిడెన్సెస్ మళ్ళీ రాకుండా చూసుకోవాలి. ఒకళ్ళ లైఫ్ సేవ్ చేసే వాళ్ళని ఇట్లా చేస్తే ఎవరు ముందుకు వస్తారు? ఈ ఫీల్డ్ తీసుకోవాలంటే కూడా భయపడతారు. నోబుల్ ప్రొఫెషన్ మనది. నోబుల్ ప్రొఫెషన్లో డాక్టర్ని మీరు సేవ్ చేయాలి. వాళ్ళ సేఫ్టీ గురించి